పరిశుద్ధ నామములో వందనాలు తెలియజేస్తున్నాను. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. దేవుని బిడ్డలారా, ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతూ నాలుకతో మరి అనేక మంది బిడ్డలు పాపం చేస్తూ అనేకమైనటువంటి విభేదాలకి, గొడవలకి, కపటమైన మాటలకి, మోసకరమైన మాటలకి, అబద్ధాలకి నిలువెత్తు నాలుకను ఉపయోగిస్తూ బొంకుతూ ఇచ్చకములాడుతూ కత్తిపోటు వంటి మాటలు మాట్లాడుతూ కొండేళ్లతో నిందలతో వారి జీవనం సాగిస్తూ ఉంటారు. దేవుడు ఎంతో దుఃఖపడుతున్నాడు. దేవుని బిడ్డరా, మన నాలుకను దేవుణ్ణి స్తుతించే నాలుకగా ఉంచాలి, దేవుని మహిమపరిచే విధంగా ఉంచాలి, సంబంధాలని కలిపే విధంగా ఉంచాలి, కానీ విడదీసే విధంగా మన నాలుకను ఉపయోగించకూడదు. జీవ మరణములు నాలుక వశమని సామెతలు 18:20 ప్రకారం దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి జీవాన్నైనా మరణాన్నైనా అది డిసైడ్ చేయగలిగినటువంటి నాలుకను మనం ఎంత జాగ్రత్తగా స్వాధీనపరచుకోవాలి. జ్ఞానము కలిగిన నాలుక కలిగి ఉండాలి, సాత్వికమైన నాలుక కలిగి ఉండాలి, దేవుణ్ణి స్తుతించే నాలుక కలిగి మనం ఉండాలి. 1 పేతురు 31:3-10 ప్రకారము జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాని పలుకుండా తన నాలుకను, అలాగనే కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకుంటాడంట. దేవుని బిడ్డరా, కాచుకొనవలెను. కాబట్టి మనం ఏ రకంగా నాలుకను స్వాధీనపరచుకోవాలి? అదే 3వ అధ్యాయము యాకోబు 11లో నీటి బొగ్గలో ఒక జలం నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా. కాబట్టి మనము క్రైస్తవుల బిడ్డమైన మనము దేవుని యొక్క సన్నిధిలో గడగడ వణుకుచూ దేవుని స్తుతించే నాలుకను కలిగి ఉండాలి. మన యొక్క మాటలు రుచికరముగా ఉప్పివేసినట్టు ఉండాలి. అంతేకాదు మన నాలుక అనేకమైనటువంటి జగడాలతో విడిపోయిన వారిని కలిపే విధంగా ఉండాలి. కానీ ప్రకృతి చక్రానికి చిచ్చుపెట్టే విధముగా కానీ, గొడవలకి కారణం కానీ అయితే దేవుడు దుఃఖిస్తాడు. దేవుని బిడ్డరా, గమనించండి. క్రైస్తవులుగా జీవిద్దాం, క్రైస్తవులుగా ఉందాం. అందరికీ వందనాలు.